హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మోడలింగ్ చాలా మందికి మోడల్ అవ్వాలనే డ్రీమ్ ఉంటుంది, కానీ ఏం చేయాలో ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. తెలిసినా కూడా కొందరికి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. స్కిన్ బాగాలేదు, హెయిర్ బాగాలేదు, లేదా నేను షార్ట్గా ఉన్నా, లావుగా ఉన్నా, ఇలాంటి ఫీలింగ్స్తో వాళ్ళ డ్రీమ్గానే ఉండిపోతుంది. సో ఇలాంటి విషయాలన్నిటి గురించి ఈరోజు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈరోజు మన స్టూడియోలో ఉన్న గెస్ట్ ఫ్యాషన్ గురు, ఫ్యాషన్ డైరెక్టర్ వంశీపల్లి గారు. నమస్తే సార్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఆల్ ఫైన్, ఫెంటాస్టిక్. మీరు? బాగున్నాను సార్. సార్, ఇప్పుడు మీ ఏజెన్సీలో జాయిన్ అయ్యే వాళ్ళకి కొంతమందికి చెప్పారు 3 వీక్స్ ఉంటుంది ట్రైనింగ్, 3 మంత్స్ ఉంటుంది. అది అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అని. సో అంటే చాలామందికి తెలియదు కదా, నేను ప్రేక్షకుల కోసం అడుగుతున్నాను, ఫీజు అఫోర్డబుల్లా కాదా సార్? ఫీజు ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏజెన్సీకి వచ్చేసి 10,000 ఉంటుంది. అండ్ నార్మల్గా బ్యూటీ పీజన్ కోసం కూడా ట్రైన్ అయ్యే వాళ్ళకి 10,000 ఉంటుంది. కంప్లీట్ ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి అంటే మనకు వచ్చేసి దీంట్లో 20,000 ఉంటుంది. ఈ 20,000లో ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా మనకి 45 సెషన్స్ ఉంటాయి. దీంట్లో హెయిర్ కేర్ ఎలా మెయింటైన్ చేయాలి, స్కిన్ కేర్ ఎలా మెయింటైన్ చేయాలి, డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా మెయింటైన్ చేయాలి, ర్యాంప్ మీద వాక్ ఎలా చేయాలి, టర్నింగ్ ఎలా ఉండాలి, పోజింగ్ ఎలా ఉండాలి, బ్యాక్ స్టేజ్ ఎలా ఉండాలి, ఒక ఫోటోగ్రాఫర్తో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, పోర్ట్ఫోలియో ఎలా తీసుకోవాలి అనేసి ఉంటుంది. సో ఇదంతా ట్రైనింగ్తో పాటు కంప్లీట్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మనం వాళ్ళకి పోర్ట్ఫోలియో చేసి ఇచ్చేస్తాం. మన ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో మన ఏజెన్సీ నుండే చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ బయట నుండి వెళ్ళిపోయి తీసుకుంటే వాళ్ళకి అనుకున్న రేంజ్లో చేయరు, వాళ్ళు ఎక్కువ సీనరీ బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటారు. బట్ ఎప్పుడైనా కానీ ఏంటి అంటే మంచి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో తీసుకొని మనం ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేటట్టు ఉండేటట్టు ఉండాలి పోర్ట్ఫోలియో అనేది. చాలామంది నాకు ఫొటోస్ పంపించినప్పుడు ఏదైనా రిక్వైర్మెంట్ కోసం కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసినప్పుడు, అంటే ఏదైనా యాడ్ షూట్ కోసమైనా, ఫోటోషూట్ కోసమైనా, కామర్స్ షూట్స్ కోసం ఇట్లాంటి మనకు చాలా రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు మన ఇన్స్టా పేజెస్ నుండి కానీ మన వాట్సాప్ నుండి కానీ పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది గ్రూప్స్లలో మన వాళ్ళకి. సో అప్పుడు పోస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏంటి అంటే మంచి ప్రొఫెషనల్ ఫొటోస్ సెండ్ చేసినప్పుడు ఉండే రెస్పాన్స్ కంటే నార్మల్గా చేసే వాళ్ళకి రెస్పాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మంచి ఫోటోషూట్ చేసుకొని మంచి ప్రొఫైల్ ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది. ఎవరైతే ఫార్మల్గా ఫొటోస్ పంపించిన వాళ్ళ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ కలర్స్లో ఉండి వేరే వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ వీళ్ళు లో ఎక్స్పోజర్లో ఉంటూ సీనరీస్లలో ఎక్కడో వీళ్ళు ఉంటారు, చిన్న చీమలా కనబడతారు, వెనకాల చాలా పెద్ద సముద్రం అంతా పెట్టి ఫోటోలు పంపిస్తారు. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ రికగ్నైజేషన్ అనేది రాదు. వాళ్ళు ఎంత బ్యూటీ ఉన్నా, ఎంత పర్ఫెక్ట్ బాడీ ఉన్నా, లుక్స్ ఉన్నా కానీ వాళ్ళకంటే ఎక్కువ ఎవరైతే మంచి ప్రాపర్ పోర్ట్ఫోలియో చేసిన వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఎక్స్పోజర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మీరు ఎవరైనా కాస్టింగ్ కాల్స్ ఉన్నప్పుడు నాట్ ఓన్లీ మోడలింగ్ ఏజెన్సీ, ఎనీ మూవీస్కైనా ఎనీ ఆడిషన్స్కి మీరు మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్తో ఫోటోగ్రఫీ చేయించుకొని ఆ ఫొటోస్ ఫార్వర్డ్ చేస్తే మీకు అవకాశాలు రావడానికి చాలా ఉంటాయి. అంటే మీరు ఫ్రెషర్ అయినా లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ అయినా, ఇంకా కంప్లీట్ అసలు జీరో నాలెడ్జ్ ఉన్నది అంటే మీరు ఇండస్ట్రీలోకి ఫ్యాషన్లో కానీ మూవీ ఇండస్ట్రీలోకి కానీ రావాలి అనుకుంటే యూ కెన్ టేక్ బెస్ట్ పోర్ట్ఫోలియో. మీకు మీ సరౌండింగ్స్లో ఉన్న ఎవరైతే బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఉంటారో వాళ్ళతో ఫోటోషూట్ చేయించుకొని చేయండి. ఆల్రెడీ ఉన్న మోడల్స్ అయితే లేకపోతే సూపర్ మోడల్స్ అయినా వాళ్ళు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎవ్రీ 6 మంత్స్కి మన లుక్, మన హెయిర్ స్టైల్, మన బాడీ లాంగ్వేజ్ కానీ, మన ఏమంటారు స్కిన్ టోన్ కానీ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఎవ్రీ 6 మంత్స్కి. అట్లా మనం ఒక ప్రొఫెషనల్ మోడల్గా మన పోర్ట్ఫోలియో చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే కూడా మనకు కూడా మంచి రికగ్నిషన్ అనేది మార్కెట్లో ఉంటుంది. ఎవ్రీ 6 మంత్స్కి కంపల్సరీ పోర్ట్ఫోలియో చేంజ్ చేస్తూ ఉండాలి. సో మీ ఏజెన్సీ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు లేదా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎలాంటి ఆఫర్స్ మీరు వస్తూ ఉంటాయి? సో ట్రైనింగ్లో ఉన్నప్పుడు వస్తాయి, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా వస్తాయి. కొంతమంది ఇవాళ జాయిన్ అవుతే మన ఇన్స్టిట్యూట్లో రేపటి నుండే ఛాన్సెస్ రావచ్చు. కొంతమందికి 1 మంత్ తర్వాత రావచ్చు, కొంతమంది కంప్లీట్ కోర్స్ అయిపోయిన తర్వాత రావచ్చు, కొంతమందికి 1 ఇయర్ తర్వాత కూడా ఛాన్సెస్ రావచ్చు. బట్ వెయిట్ చేస్తూ ఉండాలి. అట్లా నేను ఇవాళ ట్రైన్ అయినా కదా రేపటి నుండే నేను మోడల్ని అనేసి అనుకుంటే చాలా కష్టం. సో మనం చాలా చేంజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ వచ్చిన దాని ప్రకారం మనం మూవ్ అవుతూ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఈ ఫీల్డ్లో కంటిన్యూ అవుతూ ఉండాలి. అండ్ నాకు ఎక్కువ నచ్చే కొటేషన్ అంటే నా లైఫ్లో నేను ఏంటి అంటే ఎక్కువ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉండాలి. అంటే లాంగ్ టర్మ్ గోల్ ఉండి దీని మీద కంటిన్యూగా చేస్తూ ఉంటే సక్సెస్ అనేది వస్తుంది.
మీరు షార్ట్ టర్మ్ గోల్స్ కొట్టి 1 days 2 days 3 months 4 months గోల్స్ పెట్టుకొని వెళ్తే మీకు సక్సెస్ అనేది చాలా తక్కువ అనేది ఉంటుంది. సో ఫ్యాషన్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టమే. బట్ ఒకసారి నువ్వు సక్సెస్ అయిన తర్వాత మనం ఏదో స్టేజ్కి వెళ్ళిపోతాం, నెక్స్ట్ లెవెల్ సెలబ్రిటీ స్టేజ్కి వెళ్ళిపోతాం 100%. అంటే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మార్కెట్లో ఆ స్టేజ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. బట్ దీంట్లో చాలామంది ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వల్ల చాలామంది డౌన్ అయిపోతూ ఉండి ఇక్కడ నుండి మూవ్ ఆన్ అయిపోయి అదర్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం అలా చాలామందిని కూడా చూస్తూ ఉంటాం. బట్ మంచి ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని, మంచి బ్యాక్గ్రౌండ్తో తీసుకొని, ఒకవేళ సపోర్ట్ లేకపోయినా మనం స్ట్రాంగ్ ఫీల్తో ఉండి లాంగ్ టర్మ్ కష్టపడి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరినీ, డిజైనర్స్ని, ఫ్యాషన్ డైరెక్టర్స్ని, మోడలింగ్ ఏజెన్సీస్ని, ఇంకా మేకప్ ఆర్టిస్టులని, లేకపోతే కో డైరెక్టర్లను, కాస్టింగ్ డైరెక్టర్లని, వీళ్ళందరినీ పరిచయం చేసుకుంటూ ట్రావెల్ అవుతే 100% వాళ్ళకి మంచి లైఫ్ అయితే ఉంటుంది. సో మీరు అన్నారు యాడ్స్కి అయితే 6 years to 60 years వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది అని. సో ర్యాంప్ మోడలింగ్ అయితే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? 100% మంచి క్వశ్చన్. ర్యాంప్ మోడలింగ్ చేయాలి అంటే సపరేట్ పారామీటర్స్ అనేది ఉన్నది మనకి ఫ్యాషన్ మోడలింగ్లో వచ్చేసి. ఇండియాలో వచ్చేసి మనకి మినిమం 5.5 5.4 నుండి స్టార్ట్ అవుతుంది 5 ఫర్ గర్ల్స్ హైట్. అండ్ ఫిగర్ అయితే పర్ఫెక్ట్ వెల్ ఫిగర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే ఫిజిక్ కూడా బాగుండాలి, హైట్కి తగ్గ లుక్ అనేది కూడా ఉండాలి, హెయిర్ స్టైల్ కానీ స్కిన్ కేర్ కానీ మెయింటెనెన్స్ అది 100% మనం మెయింటైన్ చేసినప్పుడు మంచి రిజల్ట్స్ అవుతాయి. రిజల్ట్స్ మీన్స్ అవకాశాలు, ఆపర్చునిటీస్ రావడం జరుగుతూ ఉంటుంది. అదే బాయ్స్కి వచ్చేటానికి మినిమం ఇక్కడ 5.9 హైట్ ఉంటే మంచి స్కోప్ ఉంటుంది ర్యాంప్ మోడల్ అవ్వాలంటే, అంటే ర్యాంప్ మీద వాక్ చేయాలి అంటే. అదే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వెళ్ళినప్పుడు 100% 6 feet అబౌవ్ ఉంటేనే వాళ్ళు జెంట్స్ అయితే చేస్తారు జెంట్స్కి. సో ఇక్కడ బాయ్స్కి అయితే మనకు 5.9 ఇక్కడ ఇండియాలో. మంచి మోడల్ ఒక సూపర్ మోడల్ అవ్వాలి అనుకుంటే మినిమం స్టార్టింగ్ అయితే 5.9 నుండి ఉంటుంది. లేడీస్కి అయితే 5.4 5.5 ఇండియాలో. అదే ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు 5.9 ఉంటాయి. ఇప్పుడు ప్యారిస్ ఫ్యాషన్ వీక్ అయినా, మిలాన్ ఫ్యాషన్ వీక్ అయినా, న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో అయినా ఒకవేళ మనం యాజ్ అ మోడల్గా రాణించాలనుకుంటే, సెలెక్ట్ అవ్వాలి అనేసి అనుకుంటే ఫస్ట్ మనకి బేసిక్ పారామీటర్స్ అనేవి ఉంటాయి, క్రైటీరియా. ఈ క్రైటీరియాని మనం సూట్ అవుతే 100% అవుతాం. అంతేందుకు ఇప్పుడు మనం మిస్ ఇండియాలో అవ్వాలంటేనే మినిమం మనం 5.7 అనేది హైట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ ఇప్పుడు లాక్డౌన్ తర్వాత కొంచెం తగ్గించడం జరిగింది 5.5 అని. బట్ మనకి ఎవరైతే విన్నర్స్ అవుకుంటూ వస్తున్నారో వాళ్ళని చూసినప్పుడు అయితే వాళ్ళైతే 5.7 కంటే ఎబోగానే ఉన్నారు విన్ అయిన వాళ్ళు. క్వాలిఫికేషన్ అయితే క్వాలిఫై అయితే చేస్తున్నారు. ఏది 5.5 ఉన్న వాళ్ళని అడిషన్స్కి క్వాలిఫై చేస్తున్నారు. ఒకప్పుడు 5.7 కంటే బిలో ఇట్లా ఒక మన వెంట్రుక అంతా గ్యాప్ ఉన్నా కానీ హైట్లో వాళ్ళని అడిషన్కి కూడా రిజెక్ట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు కొంచెం లాక్డౌన్ తర్వాత కొంచెం సడలింపు చేశారు, దాన్ని 5.5 ఉన్న యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజెంట్. సో ఇది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నవంబర్ ఆ టైంలో అప్లికేషన్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు మిస్ ఇండియాకి. మిస్ వరల్డ్కి కూడా అట్లనే రేంజ్లో వెళ్ళాలి అంటే కంపల్సరీ ర్యాంప్ మోడలింగ్ అనేది అంటే ట్రైనింగ్ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు చాలామంది ఎవరైనా ఇప్పుడు మనకు మిస్ ఇండియా అయినా ప్రతి ఒక్క మోడల్ వాళ్ళకి ఒక మదర్ ఏజెన్సీ అనేది ఉంటుంది. మదర్ ఏజెన్సీ అంటే మోడలింగ్ ఏజెన్సీ అంటే ఇంకా వాళ్ళు స్టార్ట్అప్ అయిన కెరీర్ అక్కడ నుండే స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు ఒక 1 year ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళు. తీసుకొని సో వాళ్ళ హైట్లో కానీ ఇంప్రూవ్మెంట్, లేకపోతే వాళ్ళ పర్సనాలిటీలో ఇంప్రూవ్మెంట్, వాళ్ళ వాకింగ్లో ఇంప్రూవ్మెంట్, బాడీ లాంగ్వేజ్లో, అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తుంది. ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ కూడా. సో అండ్ మనం ప్రజెంట్ ప్రొజెక్ట్ చేసుకునే విధానం అది కూడా, దాంతోపాటు సోషల్ మీడియా మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత బ్యూటీ ఉన్నా ఎంత ఉన్నా మన ప్రెజెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. మన గురించి కూడా మాట్లాడుకోవాలి, మనకి కూడా ఫ్యాన్స్ ఫాలోవర్స్ అనే వాళ్ళు ఉండాలి. సో 100% వీటన్నిటిని మనం పర్ఫెక్ట్గా చేస్తే మంచి పొజిషన్లో రావచ్చు. ఒకవేళ మిస్ ఇండియా కూడా ఏ ఛాన్స్ కూడా ఉంటుంది అన్న. సో యాడ్స్లో మోడలింగ్ చేయాలి అనుకుంటే అయితే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ఏజ్తో కూడా ఏం సంబంధం. అవును, అంటే దీంట్లో కమర్షియల్ మోడలింగ్ అనేసి ఉంటుంది, ర్యాంప్ మోడలింగ్ అనేసి ఉంటుంది, ఎడిటోరియల్ మోడలింగ్ అనేసి ఉంటుంది. అంటే ఫ్యాషన్ మోడలింగ్ అంటే ఇది ర్యాంప్ షోస్ అన్నట్టు కంప్లీట్గా. ఇప్పుడు కమర్షియల్ మోడలింగ్ అంటే ప్రింట్ షూట్స్ అన్నట్టు. ఇప్పుడు మనకి యాడ్ షూట్స్లలో కానీ లేకపోతే హోర్డింగ్లలో జరుగుతూ ఉంటాయి కదా, అది ఎడిటోరియల్ మోడలింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన మ్యాగజైన్స్లో చాలా వరకు వాచ్ల్ని ప్రమోషన్ చేస్తూ, పర్ఫ్యూమ్ని ప్రమోషన్స్ చేస్తూ చాలా వస్తాయి మ్యాగజైన్స్, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్. వాటికి ఇప్పుడు మనం ఏ సెలూన్లోకి మంచి స్పాలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు మ్యాక్సిమం అన్ని మ్యాగజైన్స్లలో ఇలాంటి యాడ్సే ప్రమోట్ అవుతూ ఉంటాయి.
అంటే వాళ్ళు అక్కడికి వచ్చే వాళ్ళు కూడా అందరూ ఆ లగ్జరీని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ లగ్జరీ ప్రోడక్ట్ కొనడానికి వాళ్ళు అవైలబుల్గా ఉంటారు కాబట్టి. క్లోతింగ్ అండ్ జ్యువెలరీ అది కూడా దాంట్లో కమర్షియల్లోకి వస్తుంది. కమర్షియల్లోకి కమర్షియల్లోకి అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక డిజైనర్ వేర్ని వేసుకున్నప్పుడు అంటే ఒకవేళ డిజైనర్ వేర్ అనేది ఎక్కువ హైట్ ఉన్నది అంటే అప్పుడు హైట్ రిక్వైర్డ్ మోడల్స్ అవసరం అవుతుంది. అక్కడ ఓన్లీ ఫర్ ఏమంటారు క్లోత్ అంటే షర్ట్స్ టాప్స్ కోసమే చేస్తున్నప్పుడు హైట్ అనేది రిక్వైర్మెంట్ ఉండదు కదా. సో కంప్లీట్ మనము ఫుల్ ఫ్రేమ్గా కావాలి అన్నప్పుడు మాత్రమే హైట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. కొన్ని ఓన్లీ హెడ్ షార్ట్సే ఉంటాయి. ఇప్పుడు జ్యువెలరీ బిజినెస్ వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళకి హైట్తో అసలు అవసరమే ఉండదు. కంప్లీట్ వాళ్ళ బ్రాండింగ్ అంతా జ్యువెలరీ నెక్తోనే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫేస్ ఒకటి ఎనఫ్. రీసెంట్గా ఇప్పుడు పార్ట్స్ మోడలింగ్ అనేది కూడా ట్రెండ్ అవుతూ ఉంది. అంటే ఏంటి అంటే నెక్, ఓన్లీ నెక్, మన ఫేస్ కూడా కనబడదు. నెక్ బాగుంటే వాళ్ళకి ఛాన్సెస్ రావచ్చు, హ్యాండ్స్ బాగున్నా కానీ వాళ్ళకి ఛాన్సెస్ రావచ్చు. రీసెంట్గా నాకే వివో మొబైల్కి యాడ్ చేసే ఛాన్స్ వచ్చింది ఓన్లీ హ్యాండ్ మోడలింగ్ వల్ల, వితౌట్ ఎనీ ఫేస్ చూపెట్టకుండా హ్యాండ్స్తోని అండ్ లెగ్స్తోని కూడా హెయిర్తోని కూడా చాలా పార్ట్స్ మోడలింగ్ అంటారు దీన్ని కూడా. ఇది కూడా ట్రెండ్ అవుతూ ఉంది. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఏది బాగుంటుంది, వాళ్ళ స్ట్రెంత్ ఏది అనుకుంటారు ఆ పార్ట్తో మనం రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు దాని మీద కూడా మోడలింగ్ అనేది చేయొచ్చు అన్నట్టు. సో మీ ద్వారా చాలా మంది తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిందని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ మ్యాక్స్ టీవీ తెలుగు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీకు సార్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందని నేను కోరుకుంటున్నాము. సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ.